శ్రీ మహాలక్ష్మీ నమ. శ్రీమాత్రే నమ. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. శ్రావణ మాసంలో సిరులు ప్రసాదించే శ్రీలక్ష్మిని, సౌభాగ్యాన్ని ప్రసాదించే గౌరీదేవిని, ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుణ్ణి, నీరజాక్షుడైనటువంటి మహావిష్ణువును ఎవరైతే నిష్టగా త్రికరణ శుద్ధితో కొలుస్తారో వారి జీవితం సుసంపన్నమై వెలుగొందుతుంది అని శాస్త్రం. ఎందుకండి ఈ శ్రావణ మాసానికి ఇంత గొప్ప ప్రత్యేకత అంటే, శ్రవణ నక్షత్రం సాక్షాత్తు కలియుగవాసుడైన వెంకటేశ్వరుని యొక్క నక్షత్రం. ఆ నక్షత్ర సమయంలోనే, శ్రవణంలోనే ఆయన శ్రావణ మాసంలో కలియుగంలో ఉద్భవించాడు అని శాస్త్రం. దాని రీత్యా కలియుగవాసుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారిని ఈ మాసంలో ప్రతి శనివారం కూడాను ప్రత్యేకవంతమైనటువంటి భక్తిభావన స్ఫూర్తితో కూడిన పూజలు మనమందరం కూడా నిర్వహించుకోవచ్చు. స్వామికి ఆరాధన చేసేటువంటి విషయంలో త్రికరణ శుద్ధితో ఆ యొక్క గోవింద నామాలతో ఆ దేవదేవుని స్మరిద్దాం. అంతేకాదు, సిరులు చిందించేటువంటి శ్రీలక్ష్మీదేవి శ్రావణ మాసంలో ప్రతి ఇంటా కూడాను సౌభాగ్య సంపదల్ని ప్రసాదిస్తుంది. అందుకే ఈ శ్రావణ మాసం మంగళవారం నాడు నూతనంగా పెండ్లి చేసుకున్నటువంటి ఆ యొక్క పెండ్లి కూతురులు తప్పనిసరిగా గౌరీ నోము అనేటువంటివి సౌభాగ్య సిద్ధి కోసం నోముకుంటారు 5 సంవత్సరాల పాటు. శ్రావణ మంగళవారం నోముల వెనకాల గౌరీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలు మనకు గోచరిస్తాయి. ఏమండి, గౌరీదేవిని ఎందుకు కొలుస్తున్నాం అని అనుకుంటే, ఈ యొక్క గౌరీదేవి దేనికి తార్కాణం? తన మంగళ సూత్రాన్ని ఆమె గొప్పగా నమ్మి పరమేశ్వరుణ్ణి ఆలాహలాన్ని కూడా స్వీకరించమని చెప్పింది కదా. ఆయన ఆమె చూపిన ఆ క్రీగంటి చూపుతో చూసిన చూపు పరమేశ్వరుడు కోరికను నెరవేర్చి నీలకంఠుడయ్యాడు. ఆమె మాంగళ్యానికి అంత శక్తి ఉందన్నమాట. విషాన్ని మింగిన పరమేశ్వరుడికి కూడా ఏం జరగల. అటువంటి గొప్ప శక్తి కలిగింది గౌరీదేవి. కాబట్టే కొత్తగా వివాహం చేసుకున్నటువంటి ఆ యొక్క వనితలు తప్పనిసరిగా మంగళగౌరీ నోము నోచుకుంటారు. అంతేకాదండి, పెండ్లి కావలసినటువంటి వాళ్ళు గౌరీదేవి నోము నోచుకుంటే తప్పనిసరిగా హే గౌరీ శంకరార్ధాంగీ యథాత్వం శంకరప్రియా తథా మాం కురు కళ్యాణకాంతాం కురు కళ్యాణకాంతాం. ఏ గౌరీ, నిన్ను తలిచినటువంటి వారికి త్వరగా కళ్యాణం అవుతుంది కదమ్మా. అందుకే అమ్మా, ఏ గౌరీ అంటూ నిన్ను ప్రార్థిస్తున్నాను తల్లి అని ఈ శ్రావణ మాసంలోనే ఏ గౌరీ
శంకరార్ధాంగి యథాత్వం శంకరప్రియ తథా మాం గురు కళ్యాణకాంతకాంతాం సుదుర్లభాం అంటూ ప్రార్థిస్తాం. ఇలా ప్రార్థించడం వలన వివాహం కావలసినటువంటి వనితలకు కూడా వివాహం అవుతుంది. అంత గొప్ప మహిమ కలిగినది ఆ చక్కని తల్లి. వివాహం కుదిరిన తర్వాత కూడాను పెండ్లి పీటల మీదకు ఆ పెండ్లి కుమార్తెను తీసుకుని వచ్చే సమయం ముందుగా గౌరీ పూజ చేయిస్తారు. పసుపుతోనూ కుంకుమతోనూ వివిధ రకాలైన పూలతోనూ ఆ తల్లిని ప్రార్థిస్తారు. కుంకుమ పూజ చేయటం వలన ఆమెకు సౌభాగ్య సిద్ధిని కలిగించాలి అని ఆ గౌరీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తుంది కదా. ఇది నేటి భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయం. ఇంత గొప్ప విలువ ఉంది కాబట్టి శ్రావణ మాసంలో తప్పనిసరిగా గౌరీ నోములు నోముకుంటాం. ఇది చాలా గొప్ప విషయం. అలాగే శ్రీ మహాలక్ష్మి సిరులు ప్రసాదించే అదృష్ట కల్పవల్లి. ఈ శ్రావణ మాసంలోనే సిరులను ప్రసాదించేటువంటి మహాలక్ష్మిని వరలక్ష్మిగా మనమంతా కూడాను వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి నోముకుంటాం. అది కూడాను శ్రావణ మాసంలో వచ్చేటువంటి పూర్ణిమకు ముందు ఉన్నటువంటి శుక్రవారం రోజు. అదేంటండి, ఏదో ఒక శుక్రవారం నోస్తాం కదా, కేవలం పూర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారమే నోయాలా ఈ వరలక్ష్మి వ్రతం అంటే? తప్పనిసరిగా అప్పుడు నోచుకుంటేనే మీకు దివ్యవంతమైన లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ప్రతి మహిళకు కూడా. ఎలాగంటే, భృగు మహర్షి విష్ణులోకానికి వెళ్ళినప్పుడు ఆయన లక్ష్మీదేవితో సరస సల్లాపాలాడుతున్నాడు. ఈయన కోపం వచ్చింది. నేను వచ్చింది కూడా గ్రహించకుండా నీవు లక్ష్మీదేవితో సరసాలాడతావా అని చెప్పేసి తన కాలితోటి ఆయన విష్ణుదేవుని వక్షస్థలాన్ని తన్నాడు. వెంటనే విష్ణుదేవుడి కోపం రాలా. అయ్యో, మీ కాలికి దెబ్బ తగిలిందా స్వామి అంటూ, ఎంత అలసిపోయింది అంటూ ఆయన కాళ్ళు నొక్కుతున్నట్టుగా నొక్కి ఆయన పాదం కింద ఉన్నటువంటి మూడవ కన్ను, ఆయనకి కన్ను చూసుకునే అహంకారం, నా అంత గొప్పవాళ్ళు లేడని, ఆ కంటిని కాస్త నిలిపేశాడు. ఒక్కసారిగా అహంకారం పోయింది. అయ్యో, ఎంత తప్పు పని చేశాను నేను, క్షమించు విష్ణుమూర్తి అంటూ స్వామి అనుగ్రహించు అని చెప్పేసి ప్రార్థించిన ఆయన ఏం చేస్తాడు, స్వామి పర్లేదులే అన్నాడు. కానీ పక్కన ఉన్న లక్ష్మీదేవి కోపం వచ్చింది. నేను మీ వక్షస్థలంలో ఉంటే, ఇంత గొప్పగా నేను ఉన్నప్పుడు కనీసం ఆయనకి ఇంగిత జ్ఞానం లేదా? అక్కడే కొడతాడా ఏంటి, తంతాడా? లాభం లేదు స్వామి, నేను వెళ్తున్నానని చెప్పేసి ఆమె కాస్త ఆ యొక్క విష్ణులోకాన్ని విడిచి భూలోకానికి వచ్చేసింది తపస్సు చేస్తూ. ఆ విష్ణులోకం నుంచి భూలోకానికి వచ్చి తపస్సు చేసినప్పుడు నిజం తెలుసుకున్న భృగు మహర్షి ఆయన కూడా తపస్సు చేశాడు లక్ష్మీదేవి గురించి. అమ్మా, తెలియక చేశాను తప్పు, క్షమించవలసింది అని చెప్పేసి లక్ష్మీదేవిని శ్రీ మహాలక్ష్మి నమః, శ్రీ మహాలక్ష్మి నమః అంటూ తపస్సు చేసేసరికి ఆమె కోపం కాస్త కరిగిపోయి ప్రత్యక్షమైంది. తల్లి, నా తప్పు క్షమించు, నువ్వు తప్పు క్షమించాను అంటే నా కూతురుగా ఆవిర్భవించు అన్నాడు. ఎవరికైనా సరే తప్పు క్షమించండి అంటే కాస్త ఆనందం వస్తుంది, సరేలే అంటారు. ఈ భృగు మహర్షికి కూడాను ఆమె అనుగ్రహాన్ని ఇచ్చింది. ఎప్పుడు? సరే నీ కూతురుగా వస్తాను అని ఆమె అనుగ్రహాన్ని ఇచ్చిన రోజు శ్రావణ పూర్ణిమ.
శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు నేను ఆవిర్భవిస్తాను పో అంది. అందుకనే మనం ఆ లక్ష్మీదేవి ఈరోజు ఆవిర్భవించింది అనేటువంటి తరుణంలో ఆమె భృగునందనిగా వరాన్ని ఇచ్చిన రోజు అది కాబట్టి వరలక్ష్మిగా ఆమె మారింది. లక్ష్మీదేవి వరలక్ష్మి ఎలా అయిందయ్యా అంటే దీని వెనకాల ఉన్న గూఢార్థం ఇది. భృగు మహర్షికి వరాన్ని ఇచ్చింది కాబట్టి ఆమె వరలక్ష్మి. ఆ వరలక్ష్మిగా ఆమె సాక్షాత్కరిస్తూ మనందరినీ కూడాను అనుగ్రహిస్తోంది. అలాగే ఈ కలియుగంలో కుండిని అనేటువంటి నగరంలో చారుమతి అనేటువంటి ఒక బ్రాహ్మణ మంచి గుణాలు కలిగినటువంటి స్త్రీ అత్తామామల్ని చక్కగా చూసుకుంటున్నది, భర్త ఎడల ప్రేమతో ఉంటున్నది, సాంప్రదాయబద్ధం పాటిస్తున్నది. అటువంటి చారుమతికి ఆమె యొక్క సద్గుణాలు నచ్చి ఆ వరలక్ష్మీదేవి కల్లో కనిపించి, చారుమతి నీకు నేను వరాల్ని ప్రసాదిస్తాను, పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు అని అంతరార్థమైంది, అంతర్ధానమైంది కల్లో. ఈమె కాస్త లేచి వెంటనే తన అత్తగారికేను మామగారికి చెప్పింది, ఇట్లా లక్ష్మీదేవి దర్శనం ఇచ్చింది నా కల్లో అని. వాళ్ళు చాలా ఆనందపడ్డారు. అట్లాగేనమ్మా, ఆ తల్లి ఎలా చెప్తే అలా చెయ్యి అన్నారు. భర్తతో కూడా చెప్పింది. వీళ్ళందరూ ఈ వార్త కాస్త ఆ ఊరంతా పాకింది. ఆ కుండలిని నగరంలో ఇలా లక్ష్మీదేవి సాక్షాత్కరించిందంట ఆ చారుమతికి. అయ్యో మనం కూడా వెళ్ళాలి ఆమె ఏదైనా పూజ చేసేటప్పుడని వీళ్ళు కూడా చూస్తున్నారు. సరే ఇట్లా చూస్తుండగా శ్రావణ మాసం వచ్చేసింది. ఇక పూర్ణిమకు ముందు రోజు వచ్చేసింది శుక్రవారం. అందరూ ఒకచోట చక్కగా లక్ష్మీదేవిని ఉపాసిస్తూ పంచపల్లవాలతో చక్కగా అమర్చి కలశంలో లక్ష్మీదేవిని ఆహ్వానం చేసి ఆ తల్లిని పద్మప్రియే పద్మిని పద్మాలయే పద్మదళాయతాక్షి విష్ణుప్రియే విష్ణుమనోనుకూలే తత్పాద పద్మమ్మయి సన్నిధస్య అంటూ ఆ తల్లికి భక్ష్య భోజ్య నైవేద్యాలు చేసి చక్కగా పూజ చేశారు. వీళ్ళు పూజంతా అయిన తర్వాత ప్రదక్షిణం చేస్తుంటేనండి లక్ష్మీదేవి అనుగ్రహించి ఒక్కొక్కళ్ళకి ఒళ్ళంతా కూడాను బంగారు నగలిచ్చేసింది. అవన్నీ చూసుకొని ఆనందపడ్డారు. వీళ్ళు ఇంటికి వెళ్ళేటప్పటికల్లా సర్వ సౌఖ్యాలు ఉన్నాయి ఇళ్ళంతా కూడా. అంత గొప్ప లక్ష్మీదేవి వరలక్ష్మీదేవి. కాబట్టి ఈ కలియుగంలో కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే రోజున లక్ష్మీదేవిని గనక మనం చక్కగా కొలిస్తే మన ఇంట్లో కూడా ఆ లక్ష్మీదేవి సర్వసంపదల్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. ఈ చారుమతి అందరికీ ప్రసాదాలు పంచింది. ఆ బ్రాహ్మణులకు కూడాను నైవేద్యం పెట్టిన దాంట్లో సగం అపూపాలు దక్షిణగా ఇచ్చి తాంబూలంగా ఇచ్చి నమస్కారం చేసింది. ఇలా వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి యోగం సిద్ధిస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వరలక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు కలశం పెడతారు కదండి, లక్ష్మీదేవిని ఉంచుతారు, కొబ్బరి బోండం మీద పెడతారు, కొబ్బరికాయ మీద చక్కటి ఆకృతితో లక్ష్మీదేవిని అలంకరిస్తారు. రెండు వైపులా 2 ఏనుగులు తొండంతో అమ్మవారిని అలా కొలుస్తున్నట్టుగా పెట్టాలి. ఎందుకని ఇలా ఏనుగులు పెట్టాలి అంటే పద్మపురాణం ప్రకారంగా అమ్మవారు పాల సముద్రం నుంచి ఈ కలియుగంలో ఆవిర్భవించినప్పుడు 8 గజాలు గంగాజలాలతో ఆమెను అభిషేకించేయట. అందుకని ఆమె ఆ గజాలకు వరాన్ని ఇచ్చింది, నేను మీ కుంభస్థలాల్లో ఉంటాను అని చెప్పేసి. కుంభస్థలంలో అమ్మవారు ఉంటుంది కాబట్టి మనం ఏనుగు బొమ్మలు 2 అమ్మవారి యొక్క కలశ స్థాపన చేసినప్పుడు పెట్టి తీరాలి. అది కూడా తొండం ఎత్తిన ఏనుగులు మాత్రమే. గుర్తుపెట్టుకొని ఏనుగు బొమ్మలు పెట్టుకోండి.
2 ఏనుగు బొమ్మలు ఇటు అటు పెట్టుకోండి. ఎంత గొప్ప విషయం కదా మరి! ఈ విషయాన్ని ఆచరిస్తే లక్ష్మీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మీకిచ్చినట్టే. అలాగే ఈ శ్రావణ మాసంలో సోమవారం తప్పనిసరిగా ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరునికి అభిషేకార్చన నిర్వహించాలి. 4 సోమవారాలు ఎవరైతే అభిషేకం చేస్తారో వారికి సర్వసంపదలు ఇస్తాడు. ఆయన ఐశ్వర్యకారకుడు కదా మరి! అందుకనన్నమాట. ఐశ్వర్యకారకాయ నమః అని చెప్పేసి మనం ఆ స్వామిని నమక చమక పారాయణాదులతో అభిషేకం చేసి మారేడు దళం ఆ యొక్క పరమశివుని యొక్క లింగం పైన త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పితం అంటూ సమర్పించి, చిమ్మిరుండి అంటే స్వామికి చాలా ఇష్టం అండి శివుడికి. ఆ చిమ్మిరి ఉండని కూడా నైవేద్యంగా పెట్టి మనం స్వీకరిద్దాం. ప్రతి సోమవారం ఇలా చేస్తే చాలండి, మీకు నూతన గృహం వస్తుంది, ఈశ్వరానుగ్రహం కలుగుతుంది, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. అలాగే శనివారం వచ్చిందనుకోండి, మీరు గోడ మీద వెంకటేశ్వర స్వామి యొక్క నామాలు చక్కగా అద్ది మధ్యలో కుంకంతో ఒక గీత గీసి అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నట్టుగా భావన చేస్తూ ఒక రాగి ప్లేటులో లేకపోతే వెండి ప్లేటులో చక్కగా పెద్ద చక్కటి తెలుపు రంగు కలిగినటువంటి అష్టపద్మాలు ముగ్గు వేసి దానిపైన ఈ యొక్క ప్లేటు ఉంచి ఆ ప్లేటు మధ్యలోనే ప్రమిద అనేటువంటిది అమరుస్తాం. ఆ ప్రమిద కూడా ఎలా చేస్తామో తెలుసా? బియ్యపిండి కొద్దిగా బెల్లం, ఆవు నెయ్యి ఈ 3 కలిపి ప్రమిద చేసి మధ్యలో కుంభవత్తి వేసి వెలిగిస్తాం. ఈ ఒత్తిలో వెంకటేశ్వర స్వామి ఉన్నట్టుగా భావిస్తూ తప్పనిసరిగా స్వామివారి అష్టోత్తర పూజ చేస్తాం. అష్టోత్తర పూజ అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి బెల్లం వేసి కొద్దిగా ఏలకులు వేసి మిరియాలు వేసి తయారు చేసినటువంటి పానకం, దానికి తోడుగా పెసరపప్పు నైవేద్యంగా సమర్పించి నమస్కారం చేస్తే చాలండి, కలియుగవాసుడైన వెంకటేశ్వరుడు మిమ్మల్ని మీ గృహాన్ని అనుగ్రహించి లక్ష్మీనారాయణ తత్వంలో ఆయన ఐశ్వర్యాన్ని ఇస్తాడు. కేవలం లక్ష్మీదేవిని కొలిస్తేనే ఐశ్వర్యం రాదు, దానికి తోడుగా లక్ష్మీనారాయణను కలవాలి. అందుకనే మనం ఈ మాసమంతా ఇలా లక్ష్మీదేవిని గౌరీదేవిని కొలుస్తూ శివుణ్ణి, ఆయన అర్ధనారీశ్వరుడు కదా మరి, కేవలం గౌరీనే కొలుస్తుంటే ఆయన కాస్త ఏంటి నన్ను కొలవట్లేదు అనుకుంటారు, సహజం అది, నన్ను పిలవలేదుగా అనుకుంటారు. అందుచేత అలా చేయాలన్నమాట. ఈ శ్రావణం సిరులు చిందించి అందరికీ ఐశ్వర్యాన్ని, సౌభాగ్యాన్ని, సకల సంపదల్ని ప్రసాదించడానికి మాచిరాజు భక్తి ఛానల్ ద్వారా మీ అందరికీ అందించినటువంటి విధి విధానాలు ఇవి. దీన్ని అందరూ పాటించి చక్కటి సంపూర్ణ ఆరోగ్య, ఆయుష్, సర్వ సంపదలతో తొలతూగాలని చెప్పేసి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.